వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 19, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. కింది జతలను పరిగణించండి. షెడ్యూల్ తెగల రాష్ట్రం. 1 ఖాసీ మేఘాలయ, 2 భిల్ రాజస్థాన్, 3 కుకీ ఛత్తీస్గఢ్. పైన ఇవ్వబడిన ఎన్ని జతలు సరిగ్గా సరిపోలాయి? ఏ ఒకే ఒక జత, బి 2 జతల మాత్రమే, సి 3 జతల, డి జంటలు ఏవీ లేవు. జవాబు బి. వివరణ: కుకీ ప్రజలు ఈశాన్య భారత రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరంలకు చెందిన ఒక జాతి సమూహం. క్వశ్చన్ నెంబర్ 2. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTC-కి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. ఇది జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960లోని నిబంధనల ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ. 2. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన పులుల సంరక్షణ ప్రణాళికలను ఆమోదించే బాధ్యతను దీనికి అప్పగించారు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. జవాబు ఏ. వివరణ: స్టేట్మెంట్ 1 తప్పు. NTC అనేది పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. క్వశ్చన్ నెంబర్ 3. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం CGHS-కి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు సరైనవి? 1. CGHS అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. 2. CGHS లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స పొందేందుకు పరిమితం చేయబడింది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం డి. వివరణ: CGHS కేంద్ర ప్రభుత్వం యొక్క నమోదిత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తుంది. వారు ఎంపానెల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా చికిత్సను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రస్తావనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. జాతీయ చలనచిత్ర అవార్డులను తొలిసారిగా 1972లో అందించారు. 2 అవార్డులలో 3 విభాగాలు ఉన్నాయి: ఫీచర్స్, నాన్ ఫీచర్స్ మరియు సినిమాపై ఉత్తమ రచన. 3. ఈ అవార్డుల జ్యూరీలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ: జాతీయ చలనచిత్ర అవార్డులు మొట్టమొదట 1954లో ఇవ్వబడ్డాయి మరియు జ్యూరీలో సినిమా మరియు ఇతర అనుబంధ కళలు మరియు మానవీయ శాస్త్రాలలో విశిష్టమైన వ్యక్తులు ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 5. కింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని దాని చిన్న శీర్షికతో సరిపోల్చండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యం చిన్న శీర్షిక. 1. SDG 14 నీటి క్రింద జీవితం లైఫ్ బిలో వాటర్. 2. SDG 7 బి 0 ఆకలి 0 హంగర్. 3. SDG 2 సి సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. దిగువ ఎంపికల నుండి సరైన సరిపోలికను ఎంచుకోండి. 1 -A 2 -B 3 -C. 1 -B 2 -C 3 -A. 1 -C 2 -B 3 -A. 1 -A 2 -C 3 -B. సమాధానం డి. వివరణ: నీటి క్రింద జీవితం SDG 14, శూన్య ఆకలి SDG 2, సరసమైన మరియు స్వచ్ఛమైన శక్తి SDG 7. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల వార్తల్లోకి వచ్చిన భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ ఎవరు? జవాబు సారా సన్నీ.
వివరణ 2023 సెప్టెంబరు 22న ఈమె సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఎదుట ఇంటర్ప్రిటర్ సహాయంతో తన వాదనలను వినిపించి ప్రశంసలు పొందారు. ఇలాంటి ఘనత సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్గా ఈమె వార్తల్లో నిలిచారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ అబిది ఫౌండేషన్ వారు వేసిన కేసులో ఫౌండేషన్ తరఫున ఈమె తన వాదనలను సైన్ లాంగ్వేజ్లో వినిపించారు. క్వశ్చన్ నెంబర్ 7. భారత్లో దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కేంద్రం లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు మధ్య నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని డెంగీ కేసులు నమోదయ్యాయి? సమాధానం సుమారు 94,000. వివరణ దేశవ్యాప్తంగా 91 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఏపీలో దాదాపు 4,000, తెలంగాణలో 5,000కు పైగా డెంగీ కేసులు వెలుగు చూశాయి. నిరుడు దేశవ్యాప్తంగా 2.33 లక్షల డెంగీ కేసులు నమోదయ్యాయి. 303 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది దేశమంతటా డెంగీ కేసులు నమోదయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 8. 2023 సెప్టెంబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ ఔషధాలపై తొలిసారిగా ప్రపంచ స్థాయి సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? సమాధానం గాంధీనగర్. వివరణ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 దేశాలు సంప్రదాయ వైద్య విధానాల ప్రయోజనాలను గుర్తించాయి. 100 దేశాలు జాతీయ వైద్య విధానాల్లో వాటిని భాగం చేశాయి. 30కి పైగా దేశాలు మన ఆయుర్వేదాన్ని సంప్రదాయ ఔషధంగా గుర్తించాయి. 2014లో భారత ప్రభుత్వం ఆయుష్ ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వ శాఖను ప్రారంభించింది. క్వశ్చన్ నెంబర్ 9. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 2022 నుంచి 23 వరకు ప్రకారంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గణనీయంగా ఎంత శాతం పెరిగినది? సమాధానం 37.0%. వివరణ 2023లో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గణనీయంగా 4.2% పెరిగి 37.0కి చేరుకుందని అమలు చూపుతోంది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో ఈ 10 గణనీయమైన పెరుగుదల వారి దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధికి ఉద్దేశించిన విధాన కార్యక్రమాల ద్వారా మహిళల సాధికారతను నిర్ధారించడానికి ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణయాత్మక ఎజెండా యొక్క ఫలితం. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు. 2023 థీమ్ ఏమిటి? సమాధానం 2023 థీమ్ నీరు జీవితం, నీరు ఆహారం. ఎవరినీ వదిలిపెట్టవద్దు. 2023 థీమ్ వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్. వివరణ ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO 1945లో ఈ రోజును స్థాపించింది. ప్రపంచ ఆహార దినోత్సవం అధికారికంగా 1979లో ఆమోదించబడింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.